కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం గద్దపాక కాచపూర్ మెట్పల్లి లింగాపూర్ కొత్తగట్టు కేశవపట్నం గ్రామాల్లో ప్రజాహిత యాత్ర మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు డీజే చప్పులతో మహిళలు మంగళ హారతులతో పూలతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఘనంగా స్వాగతం పలికారు. బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మానకొండూరు నియోజకవర్గానికి 910.69 కోట్లు, శంకరపట్నం మండలానికి సీసీ రోడ్ల నిర్మాణానికి 256.61 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన నాటి నుండి కరీంనగర్కి స్మార్ట్ సిటీ నిధులు కేటాయించిన ఘనత నరేంద్ర మోదీదన్నారు. కరీంనగర్ ఎంపీగా తనను గెలిపిస్తే తను నరేంద్ర మోదీకి ఓటు వేసి ప్రధానమంత్రిని చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా నియోజకవర్గ మండల వివిధ గ్రామాల పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మాణానికి 2,78,00,000 ఇచ్చినాం. పీఎం కిసాన్ సంబంధించి 191,36,00,000 ఇచ్చినాం. పీఎం కిసాన్ సంబంధించి ఇవి మోడీ గారు ఇచ్చింది. దాంతోపాటు నేను ఎంపీ అయినాక తీసుకెళ్తాను. దాంతోపాటు ఏంటంటే సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇలా చెల్లూరు నుంచి కేశవపట్నం 17 కిలోమీటర్ల డబుల్ రోడ్డు కోసం నేనే 25 కోట్ల రూపాయలు ఇచ్చిన. తాడికల్ ఎరడపల్లి 9 కిలోమీటర్ల డబుల్ రోడ్డు కోసం 13,05,00,000 రూపాయలు ఇచ్చిన. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మానకొండూరు వేగురుపల్లి బంజరుపల్లి 8 కిలోమీటర్ల రోడ్డుకు 4,26,00,000 రూపాయలు ఇచ్చిన. లలితాపూర్ లలితాపూర్ కొండపల్లికల 6 కిలోమీటర్ల రోడ్డుకు 2,40,00,000 రూపాయలు ఇచ్చిన. మానకొండ అసెంబ్లీ సంబంధించి పోలంపల్లి క్రాస్ రోడ్ కొత్తపల్లి వరకు 7 కిలోమీటర్లకు ఇలా 2,46,00,000 రూపాయలు ఇచ్చిన. ఇవాళ నేను ఈ పైసలు ఇచ్చిన. ఇలా మీకు ఇలా మనకు ఓటేసి గెలిపించాక ఇన్ని పైసలు ఇచ్చినాక నరేంద్ర మోడీ ఇక బియ్యం ఇస్తున్నా లేదా? ఇక జిల్లా బియ్యం పైసలు ఇవ్వా. మీకు వ్యాక్సిన్ ఇచ్చిన, వ్యాక్సిన్ వేసుకున్నారా? కరోనా మంది వేసుకున్నారా? ఎన్ని వేసుకున్నారు? 3. ఎవరు ఇచ్చిన? అది ఎవరు? మరి అన్ని మోడీ అంటారు. మనం మోడీ గుర్తుకొస్తలే కాయవ్వ. మరి అందుకే అంటున్నా, అందుకే ఏం చేయాలకంటే చెప్తున్నాక, అందుకే ఏం చేయాలి? ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళకి ఓటేయాలి. అవునా కదా? పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ. మీరు ఇక్కడ ఓటేసి వేరే ఓటేస్తే ఇచ్చిన పైసలు మీకు వస్తాయా? మరి ఇలా ఊరే చెప్తారు, వడ్డీ చోడు మనోడు అయితే బంతిలో చివరకుండా లడ్డొస్తుంది అంటారు. మరి ఇచ్చేది నరేంద్ర మోడీ, మీరు ఓటేసేదేమో కాంగ్రెస్ పడకూడదు. ఎట్టయితే పైసలు మీకు అన్ని తొక్కపోతారు. మీకు వచ్చిన పైసలు ఏమన్నా? ఇవన్నీ తప్పు కాదక్క. ఇవి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు, మీ కొడుకులో బిడ్డలో మనవలు అంటే బండి సంజయ్ వచ్చి లెక్క చెప్పిండు. ఇవి తప్పు అయితే నా మీద కేసు పెట్టమని, నా మీద కేసు పెట్టమని. ఎందుకక్క మీకు నా మీద నాకు ఓట్లేసి గెలిపించాక మీకోసం కొట్లాడినా నేను. ఇలా మీకోసం కొట్లాడితే నా మీద మా కార్యకర్తలు 100 కేసులు పెట్టి నా మీద కేసీఆర్ 100 కేసులు పెట్టి 2 సార్లు జైలుకి పంపింది. ఇప్పుడు మీకు రైతుల రుణమాఫీ కోసం కొట్లాడినా, నన్ను జైలుకి పంపే కేసు పెట్టే. మీరు ఓట్లు మాత్రం అటేస్తారు. అవునా కదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం నేను కొట్లాడుతుంది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది. మేం కోరుకున్నాం అదే. ఇవాళ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ఏం చేయాలి? ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నువ్వు పెద్దన్న అన్నావు. ఈ పెద్దన్న ఎప్పుడు పెద్దన్న, ఈ తమ్ముడు ఎప్పుడు పెద్దన్నకు తమ్ముడు లెక్కనే 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా విమర్శలు ప్రతి విమర్శలు చేసి, ఎందుకంటే కేసీఆర్ 5 సంవత్సరాలు టైం అంతా మోడీ తిట్టడానికి, బీజేపీ తిట్టడానికే టైం అంతా పోయింది. 24 గంటలు మోడీని ఆడిపోసుకోడే, 24 గంటలు స్థాపించుడే మోడీ గారిని, 24 గంటలు బీజేపీని తిట్టుడే కేసీఆర్ సార్. కాబట్టి రేవంత్ అన్న, నువ్వు ఇలా పెద్దన్న అని సంబోధించడం చాలా మంచిది. ఇవాళ ఇదే పరంపర కొనసాగించి, ఇదే సత్సంబంధాలు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు మేము కలిసి చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే నువ్వు పెద్దన్న తమ్ముడు అయితే కానీ తెలంగాణలో మన అన్నల, తమ్ముల, అక్కల, చెల్లెల, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ బతుకులు బాగుపడాలంటే కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ధి చేసుకోవాలి. కేంద్రం చేసే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలి. అమలు చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి. మళ్ళా మీరు 1-2 సార్లు కార్యక్రమానికి వచ్చి మళ్ళా పెద్దన్న వస్తే కలవకుండా పోతే ఇలా తెలంగాణ ఇంకా అప్పుల పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం అవుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి తప్పకుండా నిన్న కార్యక్రమం రావడం మేము పక్కా స్వాగతిస్తున్నాం. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. కాంగ్రెస్ బీజేపీ దేశంలో ఎప్పుడు కలవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కలవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తారు, కలిసి అధికారం వచ్చుకుంటారు. కానీ మేము విరోధంలో
మేము వాళ్ళతో కలవం. కాబట్టి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాటలు బంద్ చేసుకోవాలి. ఇలా మాటలు బంద్ చేసుకొని మీ అయ్య సంపాదించిన పైసలు, మీ కుటుంబం సంపాదించిన పైసలు ఇస్తే ఇలా కేశవ పట్టణాలకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, కేశవ పట్టణాలకు రుణమాఫీ జరుగుతుంది, కేశవ పట్టణాలకు బాత్రూమ్ల పైసలు వస్తాయి, కేశవ పట్టణాలకు పెన్షన్లు వస్తాయి, కేశవ పట్టణాలకు ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్ని జరుగుతాయి. కాబట్టి ఇలా అందరం కలిసి ఉండాలి. ఎన్నికల తర్వాత కలిసి ఉండాలి. ఎన్నికల ముందు మనం రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు తప్ప ఇలా తిట్టడం, విమర్శించడం, అభివృద్ధికి సహకరించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పాత బీఆర్ఎస్ పద్ధతి విడనాడి కలిసి ఉండడం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే బాధ్యత మాది. తప్పకుండా మేము ఎంపీలు గెలుస్తాం, 17 మంది ఎంపీలు గెలుస్తాం. గెలిచినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమైనా అభివృద్ధికి సహకరించే బాధ్యత మాది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తారు పేదోళ్ళ బతుకులు బాగుపడాలి, పేదోళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు నరేంద్ర మోడీ. దయచేసి ఆలోచించండి. ఇవాళ మీకు ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు వీళ్ళొచ్చి మాయమాటలు చెప్తారక్క, మాయమాటలు నమ్మకారు.